ఫ్రెండ్స్, నేను షైనాజ్. తెలంగాణ రాజకీయాల్లో భారీ సంచలనం. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ. అది పాత పేరే. టిఆర్ఎస్ మళ్ళీ పుట్టిందా లేక ఇది కొత్త రాజకీయ గేమ్ ప్లానా? మునీరాబాద్ వేదికగా కవిత చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేసింది. తన ప్రసంగంలో కవిత చెప్పిన మాటలు మరింత హీట్ పెంచుతున్నాయి. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. తెలంగాణలో కొత్త విప్లవం ప్రారంభమైంది. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. ఇక ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పుడు కేసీఆర్ వేరు. ప్రజల కష్టాలు కనిపించడం లేదు అంటే కుటుంబ రాజకీయాల్లో విభేదాలు బహిరంగం అవుతున్నాయా? ఇక్కడ కొన్ని పెద్ద ప్రశ్నలు. టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇది బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయమా లేక అంతర్గత పోరాటమా? కవిత నిజంగా తెలంగాణ ప్రజల కోసం కొత్త ప్రయాణమా లేక రాజకీయ రీ ఎంట్రీ స్ట్రాటజీనా? కేసీఆర్ తో విభేదాలు నిజమా లేక ప్లాన్ చేసిన పొలిటికల్ డ్రామానా? తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమం ఇప్పుడు అదే ఉద్యమం పేరు మీద మళ్ళీ రాజకీయ రంగంలోకి రావడం, ఇది ప్రజల్లో సానుభూతి సంపాదించే ప్రయత్నమా లేక నిజంగా మార్పు కోసం కొత్త దారి తీయాలన్న ఆలోచననా? 3.5 కోట్ల మందికి అమ్మగా మారాలి అన్న కవిత మాటలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయా లేక విమర్శలకు గురవుతున్నాయా? ఒకప్పుడు టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్. తెలంగాణ రాజకీయాలు మళ్ళీ మొదటి స్థితికి వస్తున్నాయా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ మార్పు ఎందుకు జరిగింది? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2022లో టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మార్చడం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి? జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ప్లాన్. కేసీఆర్ లక్ష్యం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా నేషనల్ లెవెల్లో అడుగు పెట్టడం. ఫెడరల్ ఫ్రంట్ అనే ఐడియాతో అప్పుడు ప్రయత్నాలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక మూడో శక్తి తయారు చేయాలనుకున్నారు. అందుకే తెలంగాణ అనే పదం తీసేసి భారత పెట్టారు. పిఎం అంబిషన్ ఉందా అంటే అప్పట్లో నేరుగా అయితే చెప్పలేదు, పిఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ నేషనల్ మీటింగ్స్, ఇతర రాష్ట్రాల నేతలతో చర్చలు, ఢిల్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనిపించడం, ఇవన్నీ చూస్తే కింగ్ మేకర్ లేదా పిఎం రేస్ లో ఉండాలనే ఆలోచన ఉన్నట్లు పొలిటికల్ అనలిస్టులు భావించారు. బీజేపీ పెరుగుదలను కౌంటర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వేగంగా పెరగడంతో కేసీఆర్ జాతీయ స్థాయిలో బలంగా నిలబడితే రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవడం సులభమవుతుందని భావించారు. అయితే విభేదాలు ఎందుకు వచ్చాయి? కవిత వర్సెస్ కేసీఆర్. కల్వకుంట్ల కవిత ఇప్పుడు చెప్పిన మాటలు చూస్తే కొన్ని క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ ఫెయిల్యూర్ ఫీలింగ్. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పెద్దగా ఇన్ఫాక్ట్ చూపలేదు. తెలంగాణలోని పార్టీ పవర్ తగ్గింది. దీంతో మూల టిఆర్ఎస్ ఐడియాలజీ మిస్ అయింది అనిపించి ఉండొచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? కవిత కొత్త పార్టీకి ఫ్యూచర్ ఉందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజకీయ అప్డేట్స్ కోసం నవభూమి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.